డిఎస్సి నియామకాల్లో అక్రమాలు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనంద భారతి గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వైఎస్ఆర్ బ్రిడ్జ్ టౌన్ లోని దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిరంతర నిరసన దీక్షలు చేపడుతోంది. విద్యార్థుల భవిష్యత్తును తొక్కేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని, నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ రోజు కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించామని స్పష్టం చేశారు. 16,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 4 లక్షల ఉద్యోగాలను రూపాయి అవినీతి పక్ష లేకుండా పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తు చేశారు. కానీ నేడు కేవలం 16,000 ఉద్యోగాలు నియామకంలోనే తీవ్ర వివాదాలు, అక్రమాలు వెలుగులోనికి వచ్చాయని మండిపడ్డారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై తక్షణం సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, నైతిక బాధ్యత వహించి సిబిఐ విచారణకు సిద్ధపడితేనే ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకున్నట్లు అవుతుందని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు కూడా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజు బకాయి చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారని తెలిపారు. దీనివల్ల విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ హయాంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు సరైన నియామకాలు జరగలేదని విమర్శించారు. కేవలం కొన్ని తాత్కాలిక పత్రాలు చూపించి విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. డిఎస్సి అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, ఈ విఫల విధానాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, 2 ఏళ్లు గడుస్తున్నా దానిపై స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ హయాంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు సరైన నియామకాలు జరగలేదని విమర్శించారు. కేవలం కొన్ని తాత్కాలిక పత్రాలు చూపించి విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైసీపీ పార్టీ సిటీ అధ్యక్షురాలు శంకర శివప్రసన్న విద్యాసాగర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ ఉదయ్ కిషోర్, కంపర బాబీ, బల్లా సూరిబాబు, దీపక్, కరుణ, దుర్గా ప్రసాద్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి డిఎస్సి మీద అక్రమాలపై ఉద్యమం చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు నిరసన ర్యాలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిటీ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఒక 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం కదని సంబరం చేసుకోవడం కాదు, ఆ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చాం, ఎంత ట్రాన్స్పరెన్సీగా ఇచ్చాం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరందరూ చూశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు సుమారు 4 లక్షల మందికి ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా 4 లక్షల మందికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటిది ఈరోజు మీరు జస్ట్ 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంత కాంట్రవర్సీ తెచ్చుకునే పని చేయడం జరిగింది. దీంట్లో డిమాండ్గా ఈ యొక్క అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని మేము అడుగుతున్నాం. ఇందులో డిమాండ్గానే మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని మా యొక్క డిమాండ్. కనుక నైతికత వహించి రాజీనామా చేసి ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంటే మీకు మీరు సత్యుగులు అని చెప్పేసి నిరూపించుకోవడానికి బాగుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
అదేవిధంగా చాలా చోట్ల ఫీజు రీంబర్స్మెంట్ లేదని, ఏదైతే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అక్రమాలు జరిగిన డిఎస్సిలో ఎవరైతే సభ్యులు సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన సభ్యులకు కూడా ఈరోజు సర్టిఫికెట్ లేవు. దానికి కారణం మీరైతే ఉద్యోగం అయితే ఇచ్చారు కానీ సర్టిఫికెట్లు రాకుండా ఈరోజు కాలేజ్ యజమాని వాళ్ళు చాలా మంది సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. దీనికి కారణం ఏం చెబుతున్నారంటే ఫీజు రీఎంబర్స్మెంట్ మాకు పడలేదు కానీ డబ్బులు మీరు కట్టండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగం వచ్చింది కాదని ఇప్పుడు సొంత డబ్బులు కట్టనా అప్లికేషన్ సర్టిఫికెట్లు తీసుకుంటారు, కానీ చదువు పూర్తయిన వాళ్ళకి ఏ విధంగా సర్టిఫికెట్లు వస్తాయి? మేము చాలా మంది కాలేజీలకి ఫోన్ చేసి సర్టిఫికెట్ రాలేదంట కదా అని అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదండి మాకు, కానీ మా డబ్బులు మాకు కడితే తప్ప మీ సర్టిఫికెట్ లేవని కాలేజీ వాళ్ళు చెప్తున్నారు. సో చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ల ముందు చాలా డబ్బా కొట్టాడు ఆయన, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పేసరి పాప నిరుద్యోగులు నమ్మి ఓట్లేస్తే సుమారు 2.5 సంవత్సరాలు అయినా ఈరోజు నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక్క మాట కూడా లేదు. సో అన్ని రకాలుగాను ప్రజలు వంచేసేసిన ఈ ప్రభుత్వం దిగిపోవాలి. అదేవిధంగా చిత్తశుద్ధి ఉంటే లోకేష్ గారు ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ పూర్తయ్యే వరకు లోకేష్ గారు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. మన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిఎస్సిపై జరిగిన అవకతవకల్ని నిరసిస్తూ 3 రోజులు రిలే నిరాదీక్షలు చేశాం. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టాం. ఈ నిరసన ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సిపై జరిగిన అవకతవకలకి బాధ్యత వహిస్తూ లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా ఏ చలనం లేదు. ఇంత కూడా వాళ్ళు కనీసం ఏ ఒక్క మంత్రి వచ్చి దీని మీద తప్పేం జరగలేదని ఒక మాట కూడా చెప్పలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య 2 రోజుల్లోనూ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళ చేత రీల్స్ చేయించి పెడుతున్నారు. ఏం అవినీతి జరగలేదు, ట్రాన్స్పరెంట్ గా జరిగిందని. అంత జరిగింది అని అనుకుంటే అయితే మీరు డిఎస్సి అభ్యర్థులు మన లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని సిబిఐ ఎంక్వైరీ చేయించుకోమనండి, నిజాయితీగా బయటికి రమ్మనండి. 3 పార్టీలు 6 హామీలు ఇచ్చి మొగ్గలేస్తున్నారు అవి నెరవేర్చడానికి. కరోనా కష్టకాలంలో కూడా జగన్ గారు 6-7 హామీలు అవలీలగా నెరవేర్చారు. మీరు జగన్ గారితో పోల్చుకున్నారు హామీలు నెరవేర్చడంలో. ఎంత సిగ్గుచేటంటే విద్యాశాఖలోని అవకతవకలు జరుగుతున్న విద్యాశాఖ మంత్రిని మళ్ళా కూటమి ప్రభుత్వం వాళ్ళు సీఎం చేద్దాం అనుకుంటున్నారు. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా వాళ్ళు పరిపాలిద్దాం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ ఇస్తే శ్రీలంక వద్దన్నారు, మరి ఏళ్ళు ఇస్తే బంగ్లాదేశ్ అవుద్దా? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేస్తే సర్వేలో మన రాష్ట్రం 16.2% అంటే 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. బంగ్లాదేశ్ కన్నా ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో యువత విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పని చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మీరు చేసిన పనులకి విచారణ జరిపించి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని మేము కోరుతాం.